హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి G+1 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన 4 BHK హౌస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్కి ఈ ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ రోడ్ అండి. అండ్ స్ట్రైట్గా అలా చూసుకుంటే మీకు మెయిన్ రోడ్ వచ్చేసి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవే వచ్చేసి మీకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నేను మీకు హౌస్ చూస్తాను. అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి. చూడండి, కార్ పార్కింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఈ కార్ పార్కింగ్లో మీకు వన్ సైడ్ స్టెప్స్కి బ్యాక్ సైడ్ మీకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్కి 3 సైడ్స్ కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. చూడండి, అండ్ ఈ హౌస్కి ఇక్కడ మీకు బోర్ కూడా ఉంది అండ్ స్టోరేజ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అలా మీకు సెట్ బ్యాక్ స్పేస్లో చూసుకుంటే అటు కార్నర్కి వాష్ ఏరియా కూడా మీకు ప్రొవైడ్ చేశారు. ఇంత స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఒకసారి మీరు కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ మీకు నార్త్ ఫేసింగ్లో వస్తుంది. అండ్ ఎంట్రన్స్ కూడా కంప్లీట్ టేక్ వుడ్తోనే చేస్తున్నారు. ఇది వచ్చేసి హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ మీరు చూసింది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి. అండ్ టీవీ యూనిట్కి పక్కనే మీకు ఒక వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ కొరకు. అండ్ హాల్లో కూడా ఒకసారి మీరు చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఒక డిఫరెంట్ డిజైన్తో చాలా బాగుంది. అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఫిక్స్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్ స్పేస్. చూడండి, కిచెన్కి వెళ్ళకుండా మీకు ఒక పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ పూజా రూమ్కి మీకు అక్కడ వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పూజా రూమ్లో మీకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. మంచిగా దేవుడిని అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ కూడా మీకు స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. కిచెన్కి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ విండో కూడా ఉంది మీకు. అండ్ ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు వెసల్స్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ కూడా మీకు స్పేస్ ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్కి అటాచ్ అయ్యి ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ఉందండి. చూడండి, ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారని సెట్ బ్యాక్ స్పేస్లో అదే. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఇచ్చారండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ మంచి వైడ్ విండో కోసం అయితే స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా అండ్ కబర్డ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి విత్ లో రూఫ్. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్కి కూడా వెంటిలేషన్ బాగుందండి. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా వెంటిలేషన్ ఉంది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు వార్డ్రోబ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్ అండ్ ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ఇచ్చారు మీకు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఈ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వెంటిలేషన్ పరంగా మీకు ఇక్కడ వైడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారండి. రూమ్ కూడా మీకు స్పేషియస్గా ఉంది. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి ఇవి. కంప్లీట్గా మార్బుల్ యూజ్ చేశారు ఇక్కడ కూడా. రండి, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఇది కారిడార్ స్పేస్ కూడా మీకు స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కారిడార్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఈ డోర్ వర్క్ అయితే మీకు టేక్ వుడ్ తోటి డిజైన్ చేస్తున్నారు. అండ్ ఒకసారి అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే కంప్లీట్గా టైలే యూస్ చేశారండి, టైల్ మార్బుల్ ఇది. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది హాల్. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక వెంటిలేషన్ కొరకు ఒక వైడ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ కూడా మీకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అది. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ దగ్గర కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా మార్బుల్ యూజ్ చేశారు. అండ్ కింద స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లో ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా
చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది చూడండి. అండ్ డైనింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అటు ఇంకో సైడ్ చూసుకుంటే కనుక మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మీకు వెంటిలేషన్ కొరకు మంచి వైట్ విండో స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. హాల్కి అండ్ డైనింగ్ స్పేస్కి మీకు మిడిల్ పార్టిషన్ వాల్ కూడా డిజైన్ చేసి ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా రూమ్ అండి. ఈ పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ చూడండి. కిచెన్ కూడా మంచిగా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ కిచెన్కి చూడండి వన్ సైడ్ మీకు కంప్లీట్గా ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే బ్లాక్ మార్బులే యూజ్ చేశారు. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మీకు మంచిగా విండో సైజ్ కూడా చాలా వైడ్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వాల్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్గా టైల్స్ తోటి డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ మీకు కిచెన్లో షెల్ఫ్స్ కూడా మంచి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు స్పేస్ అయితే ఎక్స్ట్రా స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశాను. దాంతోపాటు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కిచెన్కి మీకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. ఇందులో మంచి వైట్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కొరకు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ విత్ లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ మంచి స్పేషియస్గా ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చూడండి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది అండ్ స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ కొరకైతే మీకు మంచి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ అండ్ వార్డ్రోబ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్ అండ్ ఎక్స్ట్రా లో రూఫ్ అండి. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా బాగా డిజైన్ చేశారు. సో చూసారు కదండి ఈ G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు మేడిపల్లి కమాన్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్కి మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్తో పాటు ఒక 2 BHK పోర్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మంచి స్పేషియస్ 2 BHK పోర్షన్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. అండ్ ఈ హౌస్కి ఉన్న 2 BHK ఈ 2 పోర్షన్స్కి కూడా నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్లో ఉంటుంది. అండ్ మీకు ఈస్ట్ సైడ్ కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ రోడ్ ఉంటుంది. ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,29 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైసింగ్ కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ హౌస్ పై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. Thank you for watching. Please do like, share and subscribe.